ఇది న్యూ టాయిలెట్ వాటర్ ప్రూఫింగ్ అండి. టాయిలెట్ వాటర్ ప్రూఫింగ్ చేసే విధానము. ఇది న్యూ టాయిలెట్ శంషాబాద్లో హోటల్, రెసిడెన్సీ హోటల్ వచ్చేసి వర్క్ జరుగుతున్నది. స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ చిప్పింగ్ కంప్లీట్ అవుతుందండి. చిప్పింగ్ స్టార్ట్ చేసాము. చిప్పింగ్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం చిప్పింగ్ కంప్లీట్ అయిపోయిందండి. చిప్పింగ్ నీట్గా కంప్లీట్ అయింది. దీని తర్వాత వచ్చేసి మనకు ఎస్బీఆర్ నిటబాండ్ ఎస్బీఆర్ లాటెక్స్ అండి. ఇది వచ్చేసి మన హోల్ ప్యాకింగ్, కార్నర్ కోవింగ్స్కు, కీ కోట్ అంటారు, బేస్ కోట్ అంటారు, దానికి ఇది సిమెంట్ మిక్సింగ్ చేసేస్తాము. దాని తర్వాత వచ్చేసి ఇది అవుట్లెట్ పైప్ సార్. ఇది అవుట్లెట్ పైపు మనకు డ్రైన్ పైప్ పక్కన అవుట్లెట్, ఇన్ కేస్ ఎన్ని ప్రాబ్లం వచ్చినా కానీ దాని నుంచి వాటర్ వెళ్ళిపోతాయి. మనకు సరౌండ్ ఏరియాలో ప్రాబ్లం అనేది రాకుండా పెడతాం. దీన్ని దాని పక్కన పెట్టి ఇది ఎస్బీఆర్ సార్. ఇప్పుడు చూపించాను కదా, ఎస్బీఆర్ అప్లై చేసుకుంటా మనకు కాంక్రీట్ మాల్ వేస్తాం సార్. దాని సరౌండ్ మొత్తము అప్లై చేసాం. అప్లై చేసి కాంక్రీట్ మాల్ వేసేసి నీట్గా హోల్ ఫిల్ చేస్తాం సార్. హోల్ నీట్గా ఫిల్ అయిపోయిన తర్వాత వచ్చేసి మనకు కార్నర్స్ కోవింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు హోల్ ప్యాకింగ్ అవుతుంది క్లియర్గా. హోల్ ప్యాకింగ్ అది మొత్తం కాంక్రీట్, సిమెంట్, శాండ్ ప్లస్ కాంక్రీట్ వేసి ప్యాకింగ్ చేసాము సార్. దానిపైన మళ్ళీ ఎస్బీఆర్ అప్లై చేసాము. దాని తర్వాత ఇది వచ్చేసి కార్నర్ కోయింగ్ అండి. ఎస్బీఆర్ అప్లై చేసుకుంటే కార్నర్ కోయింగ్ 90 degrees మన పైప్తో చేస్తాం సార్. ఇది కార్నర్స్ మొత్తము కార్నర్ నీట్గా కోయింగ్ అనేది నీట్గా పైప్తో 90 degrees క్రాస్ కోయింగ్ అంటారు దీన్ని. ఇది ఏంటంటే సరౌండ్ వాటర్ అనేది సీపేజ్ కాకుండా ఉంటుంది సార్. నీట్గా కార్నర్స్ కానీ ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది. కార్నర్ కోవింగ్స్ తర్వాత ఇది సిమెంట్ ప్లస్ ఎస్బీఆర్ సార్. రెండు మిక్సింగ్ చేసి కీ కోటు చెప్పాను కదా, కీ కోటు బేస్ కోట్ అంటారని, అదే సిమెంట్ ప్లస్ ఎస్బీఆర్ మిక్సింగ్ చేసి ఈ బేస్ కోట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం సార్. ఇది ఫస్ట్ వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇది మెటల్ మిక్సింగ్ అవుతుంది. మెటల్ మిక్సింగ్ అవ్వగానే మనకు కీ కోట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు 1 లీటర్ వాటర్, 1 లీటర్ లిక్విడ్, 1 లీటర్ వాటర్ మిక్సింగ్ చేసి సిమెంట్ వేసి 3 kg సిమెంట్ వేసి మిక్సింగ్ చేస్తాం సార్. ఇది ఫస్ట్ 1 కోట్. ఫస్ట్ ఇది బేస్ కోట్ అన్నట్టు. ఇది ఫస్ట్ కోటు. దీని తర్వాత మనకు ఇది మొత్తం సైడ్ 1 feet హైట్ ప్లస్ బాటమ్ ఏరియా కంప్లీట్గా మనం అప్లై చేసుకోవాలి. ఇది నీట్గా అంటే కింద కొంచెం నమ్ములాగా వాటర్ చల్లుకుంటూ ఇది చేసుకోవాలి సార్. ఇది నీట్గా కంప్లీట్ చేసేయాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు బ్రష్ బాండ్ ఆర్ఎఫ్ఎక్స్ అని వస్తుంది సార్. బ్రష్ బాండ్ ఆర్ఎఫ్ఎక్స్ 2 component మెటీరియల్. ఇది బ్రష్ బాండ్ కోటింగ్. అది వచ్చేసి మీకు ఇది కంప్లీట్ అయిపోయింది సార్. ఇది కంప్లీట్ అయిపోయినాక మీకు ఇప్పుడు ప్రోడక్ట్ గిట్ట చూపిస్తాను. వస్తున్నది, ఒక్క నిమిషం అండి. ఇది కంప్లీట్, ఆల్మోస్ట్ ఇది క్లియర్గా కంప్లీట్ అయింది కాబట్టి కంప్లీట్ అయిందండి. ఇది ఫస్ట్ కోట్ అయిపోయింది. అది నెక్స్ట్ డే బ్రష్ బాండ్ ఆర్ఎఫ్ఎక్స్. ఇది బ్రష్ బాండ్ ఆర్ఎఫ్ఎక్స్ 5 లీటర్ లిక్విడ్ 15 kgs పౌడర్ వస్తుంది. ఇది వచ్చేసి 2-in-1 ప్యాక్ అండి. ఇది వాటర్ ఏం మిక్సింగ్ చేయొద్దు, ఏమన్నా అవసరం లేదు. డైరెక్ట్ లిక్విడ్ పోసేసి పౌడర్ పోసి మిక్స్ చేసుకోవాలి. ఇది 2 coats అప్లై చేసుకోవాలి సార్. ఫస్ట్ ఒక కోటు 4 to 6 hours గ్యాప్ ఫస్ట్ కోటు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ కోట్ అప్లై అయిపోయిన తర్వాత మళ్ళీ 4 to 6 hours గ్యాప్ తీసుకొని సెకండ్ కోట్ అప్లై చేయాలి. సెకండ్ కోట్ అంటే ఇది సెకండ్ కోట్ అంటారు, అది ఫైనల్ కోట్ అంటారు. అది కోటు గ్యాప్ 4 to 6 hours. 6 hours తర్వాత మళ్ళీ అంటే మార్నింగ్ ఒక 5-10 బాత్రూమ్స్ ఉంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒక కోటు, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు మరి ఇంకో కోట్ అప్లై చేసుకోవచ్చు సార్. ఇది ప్రాబ్లం ఉండదు. నీట్గా అంటే టాయిలెట్ ఎగ్జాక్ట్ మెథడ్ అన్నట్టు. ఇది ఎక్కడ చేసుకున్నా కానీ ఈ ప్రాసెస్లో మనకు
ప్రొసీజర్ చేస్తే ఏ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది సార్. ఇది ఫర్దర్గా ఫస్ట్ కోట్ రన్నింగ్ అవుతుంది సార్. ఫస్ట్ కోట్ కంప్లీట్ కాగానే మనకు ఫైనల్ కోట్ అప్లై చేస్తాము. ఫస్ట్ కోట్ కంప్లీట్ అయిపోయింది సార్. ఇది అంటే సెకండ్ కోట్ అండి. కీ కోట్ అయిపోయింది, ఇది ఫస్ట్ కోటు, మళ్ళీ ఫైనల్ కోటు. ఇది వచ్చేసి స్క్రీడ్ అండి. ఇది మనం అవుట్లైట్ పెట్టాం కదా, కోటింగ్స్ మొత్తం అయిపోయినాక అవుట్లైట్స్ లోపు సిమెంట్ శాండ్ మిక్సింగ్ చేసి స్క్రీడ్ అంటే ఫ్లోరింగ్ లాగుతాము. ఫ్లోరింగ్ లాగి ఇది లాగిన తర్వాత ఈ ఫైనల్ ఫినిషింగ్ అండి. ఫైనల్ ఫినిషింగ్ ఇది